ఇక జోగులాంబ గద్వాల జిల్లాలో బైక్ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ ని మనము బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. ఈ ప్రమాదానికి ఓవర్ స్పీడే కారణమని చెబుతున్నారు. ఇక జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్ తో డివైడర్ ను బలంగా ఢీ కొట్టింది బైక్. కొద్ది దూరం పాటు ఆ విధంగానే కొట్టుకుపోయింది బైక్. ప్రమాదంలో బైక్ పై ముగ్గురున్నట్టుగా సమాచారం అయితే అందుతోంది. కానీ ఆ ముగ్గురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. హాస్పిటల్కి అయితే గాయాలైన వారిని తరలించారు, చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం వీడియో సీసీ ఫుటేజ్ లో అయితే రికార్డ్ అయింది. కానీ పండుగ రోజు ఇద్దరి మృతితో శోకసంద్రంలో కుటుంబ సభ్యులంతా కూడా ఉన్నారు. ఇక జోగులాంబ గద్వాల జిల్లాలో బైక్ పై ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. మీరు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా వీడియోస్ చూడొచ్చు. మీరు బైక్ పైన ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్నప్పుడు ఓవర్ స్పీడ్ తో వాళ్ళు వెళ్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా బైక్ అదుపు తప్పడము, డివైడర్ ను ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అంత స్పీడ్ గా వెళ్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఆ బైక్ డివైడర్ ను ఢీకొట్టడము, ముగ్గురులో ఇద్దరు అక్కడికక్కడే స్పాట్ కు మృతి చెందడం కూడా మనం చూస్తున్నాము. ఒకరు మాత్రము తీవ్ర గాయాల పాలయ్యారు. వారిని హాస్పిటల్కి అయితే తరలించారు. కానీ కొద్ది దూరం వైపు అంటే డివైడర్ ను ఢీకొట్టి కొద్ది దూరం వైపు బైక్ ప్రయాణిస్తుంది. అంటే అక్కడ డివైడర్ ను తాకిన తర్వాత ఆ స్పీడ్ కంట్రోల్ అవ్వక ముందుకు వెళ్తున్న దృశ్యాలు కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూడొచ్చు. కానీ ఈ విధంగా పండగ పూట ఆ కుటుంబంలో విషాదం అయితే నెలకొంది. తిరిగి రాని లోకాలకు ఆ కుటుంబ సభ్యులు వెళ్ళిపోయిన సిచ్యువేషన్ నెలకొంది. కానీ బైక్ పైన ఇద్దరు మాత్రమే ప్రయాణించాలి, ముగ్గురు ప్రయాణించడము నేరం అంటూ కూడా ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నారు. పోలీసులంతా జాగ్రత్త చర్యలు చేపడుతూనే ఉంటారు. హెల్మెట్ తప్పకుండా ధరించాలి, లేకపోతే కంపల్సరీగా చాలా మంది కూడా నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు. ఒకవేళ బైక్ పైన ప్రయాణించే వాళ్ళు హెల్మెట్ ధరించినా కూడా మృత్యువాత నుంచి తగ్గే మృత్యువాత పడకుండా కాపాడుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఎస్, మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూద్దాం ఒకసారి ఆ కుటుంబ సభ్యులు ఏ విధంగా రోధిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ఓవర్ స్పీడ్ తో వెళ్తున్నప్పుడు బైక్ మీద ముగ్గురు ప్రయాణిస్తున్నారు. ఆ ముగ్గురులో ఇద్దరు స్పాట్ డెడ్ అయిన సందర్భాలు నెలకొన్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో ఆ రోడ్డు పైన ప్రయాణిస్తున్నప్పుడు ఓవర్ స్పీడ్ తో వెళ్లడము, డివైడర్ ని బలంగా ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. బైక్ కొద్ది దూరం ఆ విధంగానే ఢీకొన్న తర్వాత ముగ్గురు వ్యక్తులు కూడా ఒకేసారి కింద పడటము, ఇద్దరు స్పాట్ డెడ్ అయిన సందర్భాలున్నాయి. ఇక ఆ కుటుంబ సభ్యుల రోదనలైతే మిన్నంటుతున్నాయి. పండుగ పూట ఇద్దరు కుటుంబ సభ్యులను కోల్పోయి వారు ఏ విధంగా రోధిస్తున్నారో మనకు బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తూనే ఉన్నాము. ఈ మధ్య కాలంలో ఇటువంటి రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. అటు బైక్ యాక్సిడెంట్స్ కానీ, అదేవిధంగా బస్సుకు సంబంధించిన అగ్ని ప్రమాదాలు జరగడము, అదేవిధంగా రైలు ప్రమాదాలు జరగడము, ఇట్లా ప్రమాదం ఏదైనా కూడా అమాయకుల ప్రాణాలైతే కోల్పోతున్నారు. అది తప్పిదం ఎవరిది అయినా కూడా అటు అధికారుల తప్పిదమా, లేదు అంటే ఇటు ప్రయాణికుల తప్పిదమా అని చూసినా కూడా చాలా మంది ఈ విధంగా అమాయక ప్రజలంతా కూడా తమ ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు నెలకొంటున్నాయి. ప్రతి ఉదయం లేవగానే ఏదో ఒక విషాదకర ఘటన ఈ విధంగా ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇదే ఆలోచిస్తున్నారు. ఇక నిన్న కూడా మనం చూసాము, అటు బస్సు రోడ్డు ప్రమాదంలో లారీ ఢీకొన్న సందర్భంలో పలువురు మృతి చెందారు. మొన్న జరిగిన
కర్నూలు బస్సు ప్రమాదంకి సంబంధించి కూడా సుమారు 10కి పైగా 12 మందికి పైగా మృతి చెందిన సంఘటన నెలకొన్నాయి. ఇప్పుడు జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదంలో అటు బైకర్ ఓవర్ స్పీడ్తో వెళ్తున్నప్పుడు ఆ డివైడర్ను ఢీ కొట్టడము కింద పడిపోవడం వల్ల ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే స్పాట్ డెడ్ అయ్యారు. సో ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. ప్రజెంట్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న విజువల్స్ కూడా సీసీటీవీ ఫుటేజే. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, అసలు ఈ ప్రమాదం ఓవర్ స్పీడ్ వల్లనే జరిగిందా? ఆ కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులు స్పాట్ డెడ్ అయిన సందర్భాలు నెలకొన్నాయి. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు ఆ ప్రయాణికులు? హెల్మెట్ ఏదైనా ధరించారా? అసలు ఏం జరిగింది? జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గద్వాల పట్టణానికి చెందినటువంటి ముగ్గురు వ్యక్తులు పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి జమ్మిచేడు దేవాలయానికి వెళ్లారు. అక్కడ దర్శనానంతరం కూడా ముగ్గురు ఒకే బైక్ పైన తిరిగి వస్తుండగా ఓవర్ స్పీడ్ తో పక్కనే ఉన్నటువంటి డివైడర్ ను ఢీకొట్టారు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున ప్రమాదం చోటు చేసుకోవడంతో బైక్ పై ప్రయాణిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే, అంటే ముగ్గురులో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మొత్తంగా మరో వ్యక్తికి అయితే మాత్రం తీవ్రంగా గాయాల పాలయ్యాయి. ఈ ఘటన జరిగిన వెంటనే దగ్గర ఉన్నటువంటి స్థానికులు ఉటావుటిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే వారు మృతి చెందినట్లుగా కూడా వైద్యులు ధృవీకరించడంతో ఆ కుటుంబాలలో పూర్తిగా దుఃఖసాగరంలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఏదేమైనప్పటికీ ప్రమాదానికి గల ప్రధాన కారణం ఓవర్ స్పీడ్ కావచ్చు. అదే విధంగా మనం క్లియర్ కట్ గా దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ కూడా ఒకటి వచ్చింది. ఆ సీసీ ఫుటేజ్ లో క్లియర్ గా చూడొచ్చు, ఏ వాహనము అడ్డు రాలేదు, ఏ వాహనము ఢీకొట్టలేదు. కానీ వారు కొంత నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసినట్టుగా కనిపిస్తుంది. దీంట్లో భాగంగానే మొత్తంగా ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆ బైక్ కంట్రోల్ చేయలేకపోయారు. ముగ్గురు ఉండడం వల్ల అది కొంత కంట్రోల్ కాలేదు. ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు కూడా హెల్మెట్ కూడా ధరించలేనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ప్రమాదం జరిగిన వెంటనే హెల్మెట్ ఉంటే కాస్త వాళ్ళకు ప్రాణాపాయం తప్పి ఉండేది. కానీ అలాంటివేవి ధరించకపోవడం ఒకసారిగా పక్కనే ఉన్నటువంటి డివైడర్ ను ఢీకొట్టడంతో ఒకసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన వెంటనే వారి కుటుంబ సభ్యులంతా కూడా ఉటావుటిన అక్కడికి చేరుకున్నారు. వారి కుటుంబ సభ్యులు పూర్తిగా దుఃఖసాగరంలో మునిగిపోయారు. తమ పూర్తిగా కుటుంబానికి ఆధారంగా ఉన్నటువంటి కుటుంబ పెద్దలు ఒకసారిగా చనిపోవడంతో ఆ కుటుంబం తీరని దుఃఖసాగరంలో మిగిలిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఏదేమైనప్పటికీ గత కొన్ని రోజులుగా కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అక్కడక్కడ చాలా మంది చనిపోవడంతో ఆయా కుటుంబాలకు తీరని లోటుగా కూడా కనిపిస్తుంది. మొత్తంగా దీనికి సంబంధించి ఘటన జరిగిన వెంటనే పోలీసులు కూడా అక్కడికి చేరుకోవడంతో పాటు ప్రమాదానికి గల కారణాలను కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. దీనిపైన ఇప్పటికే కేసు నమోదు చేసుకున్నారు. మొత్తంగా కూడా దీనిపైన పోలీసులు అయితే స్పెషల్ గా దృష్టి సారించారు. గద్వాల పట్టణానికి చెందినటువంటి వారే, వాళ్ళు కూడా 28-24 సంవత్సరాలు కాబట్టి ఒకసారి ఇది బాధాకరమైనటువంటి విషయంగా కూడా స్థానికులు ఒక్కసారిగా నివ్వెరపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. మొత్తంగా మనం సీసీ ఫుటేజ్ లో క్లియర్ కట్ గా చూడవచ్చు. డివైడర్ ఢీకొట్టడం. శంకర్, యాక్సిడెంట్ లో ఇద్దరు అక్కడికక్కడే స్పాట్ డెడ్ అయ్యారని చెబుతున్నారు. మరొకరి పరిస్థితి ఏ విధంగా ఉంది? హాస్పిటల్లో డాక్టర్స్ ఏమంటున్నారు? అంటే ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే స్థానికులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఉటావుటిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే వాళ్ళు చనిపోయినట్లుగా కూడా వైద్యులు ధృవీకరించారు. దాంట్లో ఇద్దరు, మిగతా ఒకరికి మాత్రం పూర్తిగా గాయాలయ్యాయి. వారిని ప్రస్తుతం అయితే వారికి ట్రీట్మెంట్ అందుతుంది. ఆ ట్రీట్మెంట్ ను బట్టి పూర్తిగా అతను కోలుకునే అవకాశాలు ఉన్నాయని మాత్రం చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఏదేమైనప్పటికీ ముగ్గురులో మాత్రం ఇద్దరు చనిపోగా ఒకరు మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. రేఖ, ఇది ఓవరాల్ గా చూస్తే మాత్రం మొత్తంగా అంటే వేరే వాహనం ఢీక్కోవడం కానీ అట్లాంటిది ఏం లేదు. కొంత చూసుకోవాల్సింది ఆ డివైడర్ పక్కనే ఉంది. ఆ డివైడర్ ను మరి ఓవర్ స్పీడ్ తో ఢీకొన్నారా, లేదంటే వేరే ఇతర అంటే ఏదైనా బైక్ సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగిందనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేపట్టినటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే గద్వాల టంగుటూరి శ్రీనివాస్ కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ ను కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బైక్ పై వెళ్తున్న వారిలో ఎవరెవరు చనిపోయారు, ఎవరికి గాయాలయ్యానే కోణంలో కూడా ఆయన పూర్తిగా మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పటికీ ఆయా కుటుంబాలకు వారికి సంబంధించినటువంటి చనిపోయినటువంటి వారికి సంబంధించినటువంటి మృతదేహాలను కూడా అప్పజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇది అంతా కూడా చూస్తే గత కొన్ని రోజులుగా కూడా ఎటు చూసినా కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద పెద్ద ప్రమాదాలు జరగడం, ఆయా కుటుంబాల్లో ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తులంతా చనిపోవడం, ఇదంతా కూడా తీరని లోటు. ఎక్కడ చూసినా కూడా పదుల సంఖ్యలో ఇప్పుడు ఆ ప్రమాదాలు జరుగుతూ వస్తున్నాయి. ఈ కోణంలో ఈ రోజు జరిగినటువంటి ఈ ప్రమాదం అయితే ఆ కుటుంబాన్నే కాదు, స్థానికంగా ఉన్నటువంటి గద్వాల పట్టణంలో ఎక్కడైతే వాళ్ళు నివసిస్తున్నారో ఆ ప్రాంతం అంతా కూడా విషాద ఛాయలు చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇది
పోలీసులు అయితే పూర్తిగా ఈ కేసు నమోదు చేశారు. దర్యాప్తును అయితే ప్రారంభించినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఇది గద్వాల పట్టణానికి దగ్గరలాగా ఉన్నటువంటి ప్రాంతం. సుమారు పట్టణ కేంద్రానికి దాదాపు ఈ ప్రమాదం అనేది దాదాపు 2 కిలోమీటర్ల దూరంలోనే జరగడంతో అప్పటికి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ పెద్ద ఎత్తున ప్రమాదం జరగడం, తనకు కూడా భారీగా బలమైన గాయాలు కావడం వల్లనే వారు చనిపోయినట్టుగా కూడా డాక్టర్లు ధృవీకరించినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది రేఖ. రైట్, థ్యాంక్ యూ శంకర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ పైన 3 వ్యక్తులు అటు దేవాలయానికి వెళ్లి దేవుణ్ణి దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం అయితే జరిగింది. ఇక బైక్ పైన 3 వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. ఓవర్ స్పీడ్ తో రావడం వల్ల బైక్ అదుపు తప్పడము, అదేవిధంగా పక్కనే ఉన్న డివైడర్ ను బలంగా ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. 3 వ్యక్తులు గాయపడ్డ నేపథ్యంలో హాస్పిటల్ కి తరలించారు. అక్కడ 2 అయితే చనిపోయారు అంటూ కూడా ధృవీకరించడం జరిగింది. మరొక వ్యక్తి కోలుకునే అవకాశాలు ఉన్నాయంటూ కూడా డాక్టర్స్ చెబుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి అసలు పోలీసులు ఏమంటున్నారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఈరోజు సాయంత్రం అందాజు 4:45 సమయంలో గద్వాల్లోని మీనాక్షి లాడ్జ్ ఆపోజిట్ లో ఒక అతివేగంగా వచ్చిన ఒక బైక్ డివైడర్ కొట్టి పడిపోవడం జరిగింది. దీంట్లో 3 వ్యక్తులు, నరేష్, నాగరాజు అనే 2 వ్యక్తులు ప్లస్ కిషోర్ అనే వ్యక్తి, 3 కూడా జమ్మిచేడు టెంపుల్కి వెళ్ళారంట. టెంపుల్కి వెళ్ళి రిటర్న్ లో వచ్చే సమయంలో వాళ్ళ బైక్ అతివేగంగా రావడం వల్ల అదుపు తప్పి ఒక డివైడర్ ఢీకొట్టడం జరిగింది. దాంట్లో 2 నరేష్, నాగరాజు అనే 2 వ్యక్తులు కూడా సివియర్ గా ఇంజరీ కావడం జరిగింది. వాళ్ళ హాస్పిటల్ చెక్ చేసిన అప్పటికే 2 చనిపోయినారు. కిషోర్ అనే వ్యక్తి సింపుల్ ఇంజరీస్ అయినాయి, అతన్ని కూడా ట్రీట్మెంట్ తీసుకున్నారు.